నో ద రేంజ్ దట్ ద ఫిల్మ్స్ హ్యావ్. అంటే మీరు ఎంత హంబుల్గా ఎలా ఉండగలుగుతారా అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక స్థాయిలో పతాక స్థాయిలో మీరు రికార్డులు చూశారు, అంతే స్థాయిలో సింపుల్గా ఈ సినిమా ఆడలేదు అనే అంత సింపుల్గా తీసుకోగలిగారు. ఎలా తీసుకున్నారు మీ కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత సాధించని సినిమాల్ని? నాకు ముందే కొద్దిగా సినిమా మొదలుపెట్టగానే కొంతకాలం అయిన తర్వాత అనుమానం వస్తుందమ్మా, ఏదో కొద్దిగా మన టేస్ట్లో లేకుండా పక్కకి వెళ్తూ ఉంది అని. అలాంటప్పుడు అది మెంటల్గా ప్రిపేర్ అవుతాను నేను కూడా ముందుగానే. ఓహో ఇది మన దారిలో లేదు, దీనికి ఖర్చు అంటే ఇవాళ ఖర్చు అదుపు చేయలేము, దీన్ని అలా వదిలేసేయటమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనుకుంటాం. సో ముందే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని నంబర్స్, దాని రాబడులు ఎఫెక్ట్ చేయలేదు మిమ్మల్ని? చేయలేదమ్మా. బాగా వర్స్ట్ అయ్యాం లేదు, మనం కూడా సినిమాల మీద సినిమాలు తీసి ఒక 2 years 3 years రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా. ఆ టైంలోనే మా పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చారు, ఈ సినిమా తీయాలి అని. నాగి ఇదే నాగి చూడండి అమ్మా, ఇప్పటికీ మీరు కూడా నాలాగానే చిన్న చిన్న అకౌంట్లో ఇది అప్పటికి వీళ్ళు స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి మీరు మీట్ అయిపోయారు వాళ్ళు కూడా. వెన్ దే స్టార్టెడ్ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. ఇప్పుడు బాణం వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్, నాకు ఎంత ఇష్టమో బాణం. సీతారామం కూడానమ్మా వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన స్క్రిప్టే. డాడీ హను బాగా చెప్పాడు డాడీ, విన్నాను, నిజంగానే అందులో విషయం ఉందమ్మా, కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక 2-3 months వరుస పెట్టి కూర్చున్నాను నేను హను. అందుకనే అది ఆ సినిమా ఆ షేప్కి వచ్చింది. స్వప్న కానీ స్వీటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు, ఎక్కడ ఏ విషయంలోనూ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సినిమా ఇండస్ట్రీలో లెగసీ ఆర్ వారసత్వం ఇవి మేము చూస్తూనే వచ్చాం, కానీ ఒక ఇంటి నుంచి వచ్చినటువంటి వారసత్వంలో, నేను ఇక్కడ జెండర్ అనట్లేదు సార్, ఇంకా చాలామందితో పోటీ ఏమో, కానీ మీ అమ్మాయిలు వేరు సార్, మీ అమ్మాయిలు బంగారాలు. ది వే దట్ దే హ్యావ్ పుణికి పుచ్చుకోవడం అంటే వ్యాపార సూత్రాలని, ఏ సినిమాకి ఉన్నటువంటి కళాత్మకతని, వ్యాపార సూత్రాలని వీళ్ళు సంగమించి మేళవించినట్టు నాకు తెలిసి ఇంతవరకు జరగలేదేమో అనుకుంటున్నాను సార్. నేను అదే అనుకుంటానమ్మా, ఖచ్చితంగా నేను అదే ఫీల్ అవుతాను. నా పిల్లలు కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఈ కల్కికి అయితే 3 years నాన్ స్టాప్గా కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అని అనిపించింది. అది ఎవడే సుబ్రహ్మణ్యంతో ప్రారంభమై ఉండాలి. అంటే ఆ గురి, పిల్లలు వాళ్ళ అభిరుచి, నాగి కుటుంబంలోకి అల్లుడై రావడం, అక్కడి నుంచి ఒక దిశ మారింది అనుకుంటున్నాను నేను. జాతిరత్నాలు తీసేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ నాగితో కలిసి తీశారు మా జాతిరత్నాలు అనేది అసలు ఎలాంటి సినిమా అమ్మా అది కూడా. సార్ అది కోవిడ్ తర్వాత తెరలు తెరుచుకుంటే మళ్ళీ ఒక తెరలుగా నవ్వి రికార్డులు తెరలుగా మళ్ళీ రాసుకోవచ్చు అన్నట్టుగా తయారైన సినిమా. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ జాతిరత్నాలు దత్ గారు. ఐ కాంట్ టెల్ యూ, థియేటర్కి వెళ్ళి కూర్చుని ఏడ్చాను నేను. ఆ సినిమా నవ్వించిన సినిమా అయినా కూడా ఐ వాజ్ క్రైయింగ్. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు మనం సినిమా ఇండస్ట్రీ చూస్తుందా, థియేటర్కి జనాలు వచ్చి కూర్చోగలిగే రోజు ఒక పాండమిక్ తర్వాత జరుగుతుందా అనుకున్నాం. మనం ఇప్పుడు మహానటికి వద్దాం. దిస్ ఇస్ అగైన్ ఇండియన్ సినిమాస్ ప్రైడ్. టుడే మేము కల్కి గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఒక మహానటి, ఒక సీతారామం, వీటి గురించి కూడా చెప్పుకోవాలి. మహానటికి ముందు, మహానటి తర్వాత నేను అనేంత స్థాయిలో సినిమా తీశారు సార్. దాట్ ఈస్ ఆల్వేస్ అ ప్రైడ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సినిమా వెనక్కి తిరిగి? నిజంగానమ్మా, ఆ 2 సినిమాలు కూడా మహానటి, సీతారామం, ఆ 2 గ్యాప్లో తీయటం కాదమ్మా, అసలు సినిమా అంటే ఇదేనేమో అన్న లెవెల్లో తీసింది. వీళ్ళు ఇలా కాక ఇంకో రకంగా సినిమా తీయలేరా అనిపించింది సార్. ఏంటి సింపుల్గా వీళ్ళు సినిమాలు చేయలేరా అని. చాలా చాలా గొప్పగా తీస్తే సినిమాలమ్మా 2.